వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు వంకాయ పచ్చిమిర్చి టమాటాలు వేసి రోటి పచ్చడి చేశాను. ఇది సూపర్గా ఉంటుంది, మీరు ఈజీగా చేసేవచ్చు ఫ్రెండ్స్. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. వేడి వేడి అన్నంలో కొంచెం ఇలా వంకాయ పచ్చిమిర్చి పచ్చడి వేసుకుని తిన్నారంటే అసలు మీరు ముద్ద కూడా వదలకుండా తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. వంకాయ పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: 3 వంకాయలు, 4-5 టమాటాలు మీడియం సైజు, ఒక 20 వరకు గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి నాకు కారం కొంచెం తక్కువగా ఉంది, కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. మీ స్పైసీనెస్ని పట్టి తీసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి వంకాయలు టమాటాలు కట్ చేసుకోవాలా, నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఉడికించి కడాయి పెట్టుకోవాలండి. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలా. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి, లేకపోతే పగిలి మా మీద వాళ్ళద్ది. ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. నేను ఇవి తీసుకోవాలా పక్కన. తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో వంకాయలు కూడా వేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని వంకాయలు కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలా. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వంకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకుని వంకాయ పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఇది మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, వంకాయలు కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత పక్కన తీసుకోవాలండి. చూడండి, అదే కడాయిలో మళ్ళీ నేను కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కట్ చేసుకున్న టమాటాలు మొత్తం వేసుకోవాలండి. ఇది టమాటాలు కూడా బాగా మగ్గాల. ఈ టమాటాలు మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. చూడండి, టమాటాలు కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ కొట్టుకుందామండి. ఇందులోనే కొంచెం గల్లుప్పు వేసుకొని ఇది ఫస్ట్ మేము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా. చూడండి, ఈ విధంగా చింతపండు మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి వంకాయలు మొత్తం వేసి ఒకేసారి పల్స్ మోడ్లో తిప్పుకోవాలండి. నేను వేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా పల్స్ మోడ్లో తిప్పుకున్న తర్వాత ఈ చల్లారబెట్టుకున్న టమాటాలు ఇవి కూడా వేసుకొని ఒకసారి అలా కొంచెం పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోద్దండి. చూడండి, మిక్సీ జార్లో నుంచి ఒక గిన్నెలో తీసుకున్నాను. ఏ విధంగా ఉందో చూడండి మన వంకాయ పచ్చిమిర్చి పచ్చడి. ఇందులో మేము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుందాం. దీనికి పోపు ఏం అవసరం లేదండి. వంకాయ పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పచ్చిమిర్చి పచ్చడి వేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా ఉందో చూడండి, ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. థ్యాంక్ యూ.